హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. వచ్చేయండి. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెను తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కాగిన నూనెలో చికెన్ పీసెస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, క్యారెట్, క్యాబేజ్, ముందుగా క్యారెట్ క్యాబేజ్ వేసుకొని కొంచెం వేగాక 1 టేబుల్ స్పూను సాల్ట్, మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకొని కలుపుకున్నాక 4 బీట్ చేసిన గుడ్లను వేసుకొని బాగా రోస్ట్ అయ్యే వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కుక్ చేసిన బాస్మతి రైస్ను వేసుకొని తిప్పుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్లు సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చివరగా పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్లో చెప్పండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.